అందరికీ హాయ్ అండి. నేను మీ వసంత. నేను ఈ వీడియోలో ఈరోజు చూపించేది ఏంటంటే లాడా అండి. లాడా సన్నగా ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. చాలా వరకు వచ్చేసి ఇలాంటి లాడీలు యూజ్ చేస్తాం మనము. ఇవేంటంటే అంటే ఒక 2, 3 సార్లు వాష్ చేయగానే ఇలా తెల్లగా అయిపోతాయన్నమాట. కలర్ అంతా వదిలిపోతది. అదేందులో గలీజ్‌గా కనిపిస్తదన్నమాట. అలా కాకుండా నీట్‌గా క్లాత్‌తోనే మనం సన్నగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను లాడా. మీరు చూడండి. ఇవి నేను ఒక క్లాత్ తీసుకున్నాను. మీకు ఎలా కుట్టుకోవాలో చూస్తాను. అది కూడా థ్రెడ్‌తోనండి. మనము పైపింగ్ చేసే థ్రెడ్‌తోన లాడా నైస్‌గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. పైపింగ్ ఏసే థ్రెడ్ అండి ఇది. పైపింగ్ ఏసే థ్రెడ్‌తోన లాడా నైస్‌గా ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను. చూడండి ఇలా ఉంది కదా! దీన్ని ఉల్టా ఏదో సీదా ఏదో చూసేసుకొని క్లాత్‌ని మనం ఇలా పట్టేసుకొని చూడండి ఇక్కడ వరకు ఇలా పట్టేసుకొని నేను ఎలా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా మీరు లాడా అనేది తిరిగేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తదండి. ఒక ఇంచు మొత్తం ఒక ఇంచ్ అంతా థ్రెడ్ మీదే మిషన్‌తో కుట్టేపించుకోవాలండి. ఆ తర్వాత నుంచి పక్కకి థ్రెడ్ పక్కన కుట్టేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా ఎలాంటి పిన్ను గాని, నీడిల్ గాని, సూది గాని లేకోకుండా ఇలా కుట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తది లాడ తిరిగేసుకోవడానికి. ఈ థ్రెడ్ మాత్రం కట్ చేసుకోవద్దండి. ఎందుకంటే అది అలాగే ఉంటది. చూడండి నేను ఏ విధంగా అయితే వేసానో ఇలా. చూడండి పక్కనే వేసుకోవాలి. కనిపిస్తుందండి ఇగ. దారం మీద కాకుండా పక్కనే వేసుకోవాలి. ఫస్ట్‌లో ఒకటి ఎంత కావాలో మనము ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మొత్తం అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఎలాంటి పిన్ను అవసరం లేకుండా నీట్‌గా మనం లాడ అనేది తిరిగేసుకోవచ్చనమాట. మనకి ఇదింత మళ్ళీ వేస్ట్ అవుతుంది మనకు పైపింగ్ వేయడానికి. అది చూడండి ఇలా ఉంది కదా ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ వరకు ఇట్లా సన్నగా దగ్గర వరకు కట్ చేసుకోవాలి. అది లాడ తిరగడానికి కోసం చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం అంతా దగ్గరికి ఇట్లా జరుపుకోవాలి. నైస్గా వస్తుందండి లాడ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఇలా వచ్చేది కదా దూరం నుంచి లాగితే థ్రెడ్ అనేది తెగిపోయే అవకాశం ఉంది. ఇలా దగ్గర నుంచి ఇలా తిరిగేసామంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా మనం ఇలా అనుకుంటూ థ్రెడ్ అనేది ఇలా తిరిగేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎలాంటి పిన్నులు సూదులు అవసరం లేకుండా నైస్గా వచ్చిన లాడి రెడీ అండి. చూడండి ఇక్కడ వరకు కట్ చేసుకొని మళ్ళీ ఈ థ్రెడ్ అనేది ఎలాంటి థ్రెడ్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ దీనికి ఇలా చుట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి థ్రెడ్ అసలు ఏ మాత్రం మనం ఎక్కడ కట్ చేయలేదు. ఇలా వచ్చిన దీనికి చూడండి ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఈజీగా ఉండే క్లాత్తోనే నీట్గా ఫినిషింగ్ వచ్చేలా మనము పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఇలా మరెన్నో ఇలాంటి టిప్స్ కోసం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.